Thanks. So, hey everyone, let's get started. So, did everyone practice whatever I have given yesterday, right? Yes, bro. Okay. Can you share your screen and show what you have done? Okay. Sure. స్క్రీన్ షేరింగ్ డిసేబుల్డ్ అని చూపిస్తుంది. Okay, just a minute. Yes. Now we can try. Are you sharing your screen, bro? Screen share? ఎస్ బ్రో చేస్తుంది. Yes. Okay. ఏదో ఒకటి చేసా బ్రో. అది ప్రొడక్ట్ నేము, సేల్స్, టోటల్ ప్రాఫిట్స్, Mm. బుల్లెట్ చార్ట్ లో చేశాను. Mhm. Okay. ఇంకొకటి ఏదో చిన్న చేశాను. ఇది క్లోజ్ చేస్తే పోయిద్దా, మొత్తం పోతుందా? అది క్లోజ్ చేస్తే ఆ చార్ట్ వెళ్ళిపోతుంది. ఇంకో చార్ట్ ఇది. ఓ ఓకే ఓకే మీరు ఫుల్ స్క్రీన్ లో పెట్టారా? ఓకే రైట్ రైట్. ఓకే. కంట్రీ వైడ్ నాకు సేల్స్, అలాగే ఓకే. కంట్రీ వైడ్ టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్స్. ఓకే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ చేశాను. ఓకే రైట్ ఫైన్. బట్ ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా చాలా చార్ట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్. అక్కడ మీరు ఫీల్డ్ నేమ్స్ అన్ని చాలా ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి కదా, చాలా డైమెన్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు డిఫరెంట్ కాంబినేషన్స్. నాట్ ఓన్లీ దీస్ టూ, సో యూ కెన్ ఎక్స్ప్లోర్ మచ్ మోర్ కాంబినేషన్స్, రైట్? ఇంకా ఏదైనా కాంబినేషన్స్ ఉన్నాయా? యూ కెన్ ట్రై విత్ డిఫరెంట్ చార్ట్స్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్. So we do have a different charts, right? You can explore all other charts. So suppose ఇప్పుడు మీరు ఈ రెండు చార్ట్స్ చేశారు. సో మిగతా గేజ్ చార్ట్ అంటే ఏంటి, కేపీఐ చార్ట్ అంటే ఏంటి, లైన్ చార్ట్ అంటే ఏంటి, ఒకసారి తీసుకోండి. లైన్ చార్ట్ లో కొన్ని లాగంటాయి, సో డైమెన్షన్స్, మెథడ్స్. సో మీకే అర్థమైంది. సో లైన్ చార్ట్ కి ఈ చార్ట్ కి డిఫరెన్స్ ఏంటి, ఓకే బార్ చార్ట్ ఎలా చూపిస్తుంది, సో లైన్ చార్ట్ ఎలా చూపిస్తుంది. సో దీనికి అప్పుడు మీకు తెలిసిపోద్ది అనమాట. సో ఎప్పుడు ఏది అడిగినప్పుడు సో ఏది వాడితే బాగుంటది, లుక్ అండ్ అపీరియన్స్, సో విచ్ ఈస్ గివింగ్ ద బెటర్ వెన్ వీ షుడ్ యూజ్ వాట్. ఓకే. సో అప్పుడు మీకు తెలిసిపోద్ది అనమాట ఎప్పుడు మనం ఏది వాడచ్చు అనేది. ఓకే రైట్. సో ఎక్స్ప్లోర్ చేస్తారు కదా మిగతాటి కూడా. నాట్ ఓన్లీ దిస్ టు ట్రై టు ఎక్స్ప్లోర్ ఆల్ ద చార్ట్స్. ఓకే బ్రో. రైట్, గుడ్, ఎక్సలెంట్ జాబ్. అండ్ ఎనీ అదర్? కెన్ యూ స్టాప్ యువర్ స్క్రీన్ షేరింగ్ బ్రో, సో దట్ అదర్ కెన్ డూ దట్. మీ స్క్రీన్ షేర్ ని స్టాప్ చేసేయండి బ్రో, సరిపోతే ఎవరన్నా చేయగలుగుతారు. ఓకే ఫైన్. సో ఎనీ అదర్? లక్ష్మీ నారాయణ్, వాట్ అబౌట్ యూ? హేమంత్? I think Suresh and Shekhar is getting some error. So yeah, we'll be looking to today, guys. So I think yesterday I have some priority work, so I couldn't able to do that. Nice man, good work. Okay, who is sharing? Hemant, right? Hello, Hemant. Who shares asking?
Who is sharing the screen? రఘు సార్ ఎలా Oh, షేర్ చేయాలో నాకు స్క్రీన్ స్క్రీన్ షేర్ చేశారు కదా ఆల్రెడీ. వాట్సాప్ చేయలేదు సార్. అది ఎలా షేర్ చేయాలో నాకు తెలుసు. యాక్చువల్గా మీరు చేశారు, మీరు కనబడుతుంది అనమాట ఇక్కడ. మీరు షేర్ చేశారు ఆల్రెడీ. షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి హేమంత్ కదా. ఓకే ఓకే, రైట్ రైట్. రఘు నేను చెప్తాను మీకు ఎలా షేర్ చేయాలో. ఓకే, హేమంత్ మీ వాయిస్ చాలా స్లోగా ఉంది, కొంచెం లౌడ్ గా మాట్లాడండి. కొన్ని గ్రాఫ్లు మటుకు ఓపెన్ కావడం లేదు ఇందులో. ఓపెన్ కావడం లేదా? ఇన్ ద సెన్స్ అంటే ఆ డేటాకి సరిగా సరిపోవడం లేదా. డేటా ఏం సరిపోవట్లే? ఆ డేటాకి ఆ గ్రాఫ్ కి సరిగా మ్యాచ్ కాకుండా ఓపెన్ కావడం లేదు. బార్ చార్ట్ మాత్రం అట్లా ఓపెన్ కావడం లేదు గ్రాఫ్. ఓకే, అంటే ఏ చార్ట్ ట్రై చేశారు, ఇది ఓపెన్ కాలే? డేటా ఇక్కడికి వస్తారు, డేటా మోడల్ ఇక్కడ అన్లైక్ షీట్ దగ్గరికి వెళ్ళాలి. అన్లైక్ షీట్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ కొడితే పని అవుతుంది. సో ఇక్కడ ఎడిట్ చేయండి. సో ఇక్కడ ఓకే, ఇక్కడ చార్ట్స్. ఓకే, యాడ్ కంటైనర్. ఇది డిఫరెంట్ అనమాట. ఇవి కంటైనర్స్ ఇవన్నీ డిఫరెంట్. సో మరి అంటే వాటిలోకి రాదులే ఈ డేటా, ఇది కంటెంట్ అవి యాడ్ చేయాలి. సో ఇది డిఫరెంట్ చార్ట్. సో ఓకే, అది పర్లేదులే, అది పక్కన పెట్టండి. సో అవి రేర్గా యూజ్ చేస్తారు. మేజర్గా ఏంటంటే KPIs, లైన్ చార్ట్, ఓకే, గేజ్ చార్ట్స్, అవి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో ఫైన్. సో మ్యాప్స్ అంటే ఏంటి అవి ఎక్స్ప్లోర్ చేయండి, అవి ఫైన్. అది ఒకసారి మనం ఒకసారి చార్ట్స్ వచ్చినప్పుడు ఐ విల్ కవర్ దోస్ థింగ్స్. ఓకే ఓకే ఓకే, రైట్, ఫైన్, యా, గుడ్ వర్క్. You can stop share it. Yeah. So any other, Raghu, so you are trying to share, right? So are you able to see share option? మీకు షేర్ ఆప్షన్ అనేది ఉందా? అక్కడ కనపస్తుంది కదా. ఇక్కడ మీరు ల్యాప్టాప్ లో జాయిన్ అయితే మీకు మామూలుగా షేర్ ఆప్షన్ అనేది కనపస్తుంది. పార్టిసిపెంట్స్, చార్ట్, షేర్. వన్స్ షేర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ షేర్ అయిపోతుంది. స్క్రీన్ షాట్ తీసిన ఒకసారి వాట్సాప్ చేయండి. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్ ఫర్ నౌ. Yeah, what about others, Venkatesh? Are you trying to say something, right? Yeah, చేశాను బ్రో. స్క్రీన్ షేర్ చేస్తాను. Yeah, sure. Go ahead. Bro, actually, I tried to do that, but my sheet is very small. That's why it's not showing that bar graph correctly. I will share after this done. Okay, sure. Yeah. హలో, Yeah, Venkatesh. You can able to see. బ్రో కనిపిస్తుంది. Yeah, కనబడుతుంది. This is the gauge chart, right? ఇది ఫస్ట్ గేజ్ చార్ట్. దీంతో ఏంటంటే మామూలుగా దీంతో అమౌంట్స్ ప్లస్ టార్గెట్ కూడా ఉంటుంది అనమాట. టార్గెట్ ఇప్పుడు 3.75K అనుకోండి. సో వాళ్ళ టార్గెట్ కూడా ఇస్తారు. ఆ టార్గెట్ కూడా లాగితే, సో మన సపోజ్ మన 5K టార్గెట్ అనుకోండి. సో 5Kకి మనం ఎంత రీచ్ అయినాం అనేది చూపిస్తుంది అది. సో ఇక్కడ మీరు జస్ట్ అమౌంట్ లాగారు. బట్ మామూలుగా ఒరిజినల్ గా ఇక్కడైతే అదే యూజర్స్ అలా వర్క్ చేసేటప్పుడు మన రియల్ టైంలో వాళ్ళు టార్గెట్ కూడా ఇస్తారు. ఈ అమౌంట్ తో పాటు టార్గెట్ లాగితే ఆ గేజ్ చార్ట్ అనేది టార్గెట్స్ ని, అమౌంట్ ని చూపిస్తుంది అనమాట. సో 5Kకి మనం 3.7కి ఎంత రీచ్ అయ్యాం, ఎంత పర్సెంట్ రీచ్ అయ్యామని చూపిస్తుంది. Okay, fine. Yeah, good. So, yeah, you can stop your share. ఓకే బ్రో. Okay, any other?
Bro, it is shown. Yeah. Hello. Yes, we can able to see. ఇంకా మీరు డేటా మోడల్ ఓపెన్ చేస్తున్నారు. సో మీరు ఈ పక్క ఉంది కదా, సో లక్కీ డెమో 1 అనేసి విజువల్ ఉంది, అది ఎక్స్ఎల్ఎక్స్ ఫైల్. సో విజువల్ ఓపెన్ చేయాలి. Okay, okay. ఎస్. ఇప్పుడు మై షీట్ దగ్గరికి వెళ్ళండి, మై న్యూ షీట్. సో Bro, ఇదొకటేనా this మీరు చేసేది? data I uploaded. Yes, yes, bro. ఓకే ఫైన్. సో Actually, ఇది I మీ will show you. Yes, this one and this one, bro. These two sheets I uploaded in that. ఓకే. ఓకే. You can see this Excel sheet. Yes, I am able to see. Okay, but you can do different combinations, right? You just did salary and count of department, right? Yes, bro. But Yes. you can try to show employee by salary and so different departments, right? So like that you Okay, bro. Actually, I don't have time today. That's why it is like that. Okay, fine. So for tomorrow at least you can explore all these things. Okay, bro. Okay, then fine. Okay, guys. Anyone wants to share? Okay, fine then. So let me share my screen. I'm going to discuss what Today we are going to cover about fact table, dimensions table. So what is the dimension? What is the measure? So how star schema and snowflake schema look like? So when we have to use which schema? So which schema is faster? So all this information we'll cover today. Okay. So the first one is dimension, right? So మీరు ఇప్పుడు లాగేటప్పుడు చూశారు కదా, సో డైమెన్షన్ అనేసి. సో ఇన్ ద విజువలైజేషన్ లో సో యు డూ సీ దట్ సో డైమెన్షన్ అండ్ మెజర్స్ యాజ్ ఎ పార్ట్, రైట్? చూశారు కదా అందరు కూడా. సో మీరు లాగేటప్పుడు డైమెన్షన్ అని మెజర్ అని అడుగుతా ఉంది కదా అక్కడ, రైట్? Yes, bro. సో దానికి ఏంటంటే అసలు డైమెన్షన్ అంటే ఏంటంటే dimension is nothing but it is only having the descriptive information. ఓకే. సో డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ అంటే అది దేన్నైనా కూడా డిస్క్రైబ్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ ఉంటే సో దాన్ని డిస్క్రైబ్ చేయాలంటే సమ్ డిస్క్రిప్షన్ అనేది అవసరం కదా, అంతే కదా? లేకపోతే సపోజ్ ఏదైనా తీసుకోండి, మొబైల్ తీసుకోండి, మొబైల్ కూడా కొన్ని డిస్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి మొబైల్ డిస్క్రిప్షన్స్ అంటే? దాని వాటేజ్, ఎంత వాటేజ్, సో ఎంత మెమొరీ సపోర్ట్ చేస్తుంది, సో ఎంత ఎంఏహెచ్, సో ఎంత ఎక్స్టర్నల్ మెమొరీ, ఇంటర్నల్ మెమొరీ, సో ఎంత ర్యామ్, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్సే కదా. సో దాన్ని డిస్క్రైబ్ చేస్తాయి. సో ఇక్కడ కూడా డైమెన్షన్ అంటే ఏంటంటే ఒక ఫ్యాక్ట్ అంటే ఒక మెట్రిక్ వాల్యూని డిస్క్రైబ్ చేసేదే డైమెన్షన్. ఓకే. మెట్రిక్స్ అంటే ఏంటంటే సో ఇప్పుడు చూసుకోండి, సేల్స్, ప్రాఫిట్, లాస్, సో నెట్ వర్త్, గ్రాస్ రెవెన్యూ, ఓకే, నెట్ మార్జిన్, గ్రాస్ మార్జిన్, ఓకే, ఇవన్నీ కూడా మెట్రిక్స్ అనమాట. అంటే మెట్రిక్ అంటే ఏంటంటే ఆ మెట్రిక్ ద్వారా ఒక పొజిషన్ ని మనం డిఫైన్ చేయగలుగుతాం. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ పొజిషన్ ని ఎలా డిఫైన్ చేయగలుగుతాం చెప్పండి? హౌ వుడ్ యూ డిఫైన్ కంపెనీ పొజిషన్ విత్ వాట్ మెట్రిక్స్? ఇప్పుడు మిమ్మల్ని నేను క్వశ్చన్ అడిగా, సో హౌ డు యూ డిఫైన్ ఏ కంపెనీస్ పొజిషన్ విత్ వాట్ మెట్రిక్స్, బేస్డ్ ఆన్ వాట్ కన్సిడరేషన్స్? మీరు ఏం కన్సిడర్ చేసి ఒక కంపెనీ యొక్క పొజిషన్ ఓకే అది బాగుందా లేదా అనేది ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? Sales and profit. సేల్స్ అండ్ ప్రాఫిట్, వాళ్ళ రెవెన్యూ కదా.
సో రెవెన్యూ బట్టే ఆ పొజిషన్ టాప్ మోస్ట్ లో ఉందా లాసెస్ లో ఉందా ఏదైనా చెప్పగలుగుతాం. సో ఆ రెవెన్యూ అనేది ఏంటంటే ఒక మెట్రిక్. సో మెట్రిక్ అంటే ఏంటంటే మెజర్ అన్న మెట్రిక్స్ అన్న సేమ్. ఓకే, సేమ్ టెర్మినాలజీ అనమాట. మెజర్ అంటే ఏంటంటే విచ్ విల్ యూస్ టు డిఫైన్ ద పొజిషన్ ఆఫ్ ఎనీథింగ్. సో అది ఆబ్జెక్ట్ ఏదైనా కూడా ఏదాన్ని అయినా కూడా పొజిషన్ మనం మెజరబుల్ చేయగలుగుతాం. అందుకని మెజర్ అనే ఏంటంటే సో ఆ పొజిషన్ మెజర్ చేయగలుగుతాం కాబట్టి దాన్ని మెజర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు అది కంపెనీ పొజిషన్ కానీ సో ఒక మనిషి పొజిషన్ కానీ సో అతను ఎలా వర్క్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక మార్క్స్ బట్టే అతని డిటర్మైన్ చేయగలుగుతాం కదా. సో హౌ వెల్ ఈ పర్ఫార్మ్ ఇన్ ఎగ్జామినేషన్. సో మార్క్ ఈజ్ ఎ మెట్రిక్ కదా. స్కోర్ అనే ఒక మెజర్. ఓకే, అన్ని ఎవరైనా మనిషి పొజిషన్స్ కానీ దేని పొజిషన్ అయినా కూడా మనం అంటే మెజరబుల్ చేయగలిగితే సో దాన్ని మెజర్ అంటాం అనమాట. అది. సో ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి మెజర్స్. మీరు కొంచెం ఆలోచిస్తే మీకు ఏమేమి మెజర్స్ గుర్తొచ్చాయి చెప్పండి కొన్ని. సో కెన్ యూ సే ఫ్యూ మెజర్స్? Like some count like that, bro. ఇప్పుడు మెజర్ అంటే నేను ఇప్పుడు చెప్పినా కదా. అంటే మెజర్ అంటే ఏంటి, దేన్నైనా మెజర్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ప్రాఫిట్ అని తీసుకుంటే ఒక బిజినెస్ యొక్క పొజిషన్ మెజర్ చేయగలుగుతుంది కదా. అంతే కదా, ప్రాఫిట్ తోనే వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారో మెజర్ చేయగలుగుతారు. ఈవెన్ లాస్ అయినా కానీ వాళ్ళు అసలు పడిపోయి ఉన్నారా కంపెనీ బాగుంది అనేసి కూడా లాస్ ద్వారా చెప్పగలుగుతాం కదా. మనకి ఎక్కువ లాస్ ఉంటే వాళ్ళు కోర్స్ కంపెనీ అనేది క్లోజ్ అయిపోతా అని చెప్పగలుగుతాం. అంటే ఒక పొజిషన్ ని చెప్పేదే మెజర్ కదా. సో Yes, bro. నీకు ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే ఏమన్నా ఆ మెజర్స్ అనేవి నీకు నువ్వు కొన్ని ఆలోచిస్తే నీకు ఆ మెజర్స్ వస్తాయి కదా. అలాంటి మెజర్స్ ఏంటి అని జస్ట్ ఇన్ జనరల్ అయినా కూడా మీరు వింటారు కదా కొన్ని వర్డ్స్. సో అవి చెప్పండి. ప్రాఫిట్స్ అవి ఉంటాయి. ప్రాఫిట్ చెప్పండి. నేను చెప్పినట్టు అయినా రిపీట్ చేయండి చాలు. అంటే మీకు గుర్తున్న కాడికి ఏమేమి ఉన్నాయి. సో టోటల్ అమౌంట్. ఎస్, అది కూడా ఒక మెజర్. టోటల్ అమౌంట్. ఇంకా నెట్వర్క్, అసెట్స్, లాస్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, నెంబర్ ఆఫ్ సేల్స్. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే అదే క్వాంటిటీ కదా. సో అది ఒక మెజర్. ఇంకా క్వాలిటీ. వాట్? క్వాలిటీ బ్రో, క్వాలిటీ. క్వాలిటీ అనేది ఇది ఒక డిస్క్రిప్షన్ కింద రాస్తారు కదా. క్వాలిటీ అంటే సో ఆ డిస్క్రిప్షన్ కింద రాసేది మెజర్ కాదు. సో క్వాంటిటీ అనే మెజర్. ఇప్పుడు 3, 4, 5 అనేది క్వాంటిటీ అది కదా. అది ఒక మెజర్. క్వాలిటీ అనేది డిస్క్రిప్షన్ రాస్తారు కదా. ప్రొడక్ట్ క్వాలిటీ ఈజ్ గుడ్ అండ్ గుడ్, బ్యాడ్, సో ఎక్సలెంట్ అనేసి అది క్వాలిటీ. అది కామెంట్స్ కింద రాస్తారు కాబట్టి అది డైమెన్షన్ కింద వస్తుంది. ఇంకా ఇప్పుడు మీరు సినిమా చూస్తారు. సినిమాలో ఏమి మెజర్స్ ఉంటాయి చెప్పండి. ఒక సినిమాని డిస్క్రైబ్ చేయాలంటే మెజర్స్ ఏంటి చెప్పండి. అంటే దాన్ని చెప్తారు కదా సినిమాల వాళ్ళు. హైట్, విడ్త్. ఓకే, నేను ఏమడిగా నువ్వు సినిమా నేను అడిగిన సినిమాను. సో హైట్ విడ్త్ అనేది ఓకే. సో అది కూడా ఒక మెజర్స్ అనుకోండి. Hit or flop. హిట్ ఆర్ ఫ్లాప్ అని కాదు. సో హిట్ ఆర్ ఫ్లాప్ అనేది జస్ట్ డిస్క్రిప్షనే కదా. నువ్వు రాస్తాను హిట్ ఆర్ ఫ్లాప్ అని, హిట్ అని, అది ఒక డిస్క్రిప్షనే కదా. నేను అడిగేది ఏంటి, ఒక సినిమాని వాళ్ళు మెజర్ చేయాలంటే ఏం తీసుకోవాలి? ప్రైస్, టికెట్ ప్రైస్, టికెట్ ప్రైస్ ఒకటి, Collections. కలెక్షన్స్, వరల్డ్ వైడ్ గ్రాస్ అవి ఉంటాయి కదా. గ్రాస్ అంటే ఏంది, అది ఒక కలెక్షన్ అనమాట. సో నెట్ రెవెన్యూ, సో వరల్డ్ వైడ్ గ్రాస్ అవి ఉంటాయి కదా. ప్రైస్, సినిమా టికెట్ ప్రైస్, అవన్నీ కూడా ఏంటంటే అవి మెజర్స్. ఇంకా Investment. రేటింగ్ అనేది ఓకే, రేటింగ్ కూడా మెజరే. సో ఫీడ్బ్యాక్ అవి రేటింగ్స్ ఉంటాయి. అది 3, 4, 5 ఇస్తారు కదా, అది కూడా మెజరే. సో దీస్ ఆర్ ద మెజర్స్. బడ్జెట్ కూడా మెజరే. సో బడ్జెట్ అనేది కూడా ఒక మెజర్. సో ఆ సినిమా బడ్జెట్ బట్టే వాళ్ళు వాళ్ళు మెజర్ చేయగలుగుతారు. ఓకే, ఇది పెద్ద సినిమానా లేకపోతే చిన్న సినిమానా, అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెజర్స్ అనమాట. సో బడ్జెట్ కావచ్చు, మీరు చెప్పినట్టు వరల్డ్ వైడ్ గ్రాస్, కలెక్షన్స్, రేటింగ్, టోటల్ అమౌంట్, సేల్స్, ప్రాఫిట్, లాస్, ఇవన్నీ కూడా మెజర్స్. ఓకే,
హిట్ ఫ్లాప్ అనేది మెజర్ కాదు. మీరు ఏదైనా కూడా డిస్క్రిప్టివ్ లో వర్డ్స్ లో ఉండే అనుకో హెచ్ఐటి హిట్ ఇది మెజర్ కాదు. అదేంటంటే ఒక డిస్క్రిప్టివ్, ఒక డైమెన్షన్ అంతే. ఓకే, సో ఏ డిస్క్రిప్టివ్ అంటే ఏంటి, మనం రిటర్న్ ఫామ్ లో ఉండేది డిస్క్రిప్షన్ కదా, అంతే కదా. సో దాన్ని ఏమంటారు అంటే డైమెన్షన్ కిందకి వస్తాయి. సో మెజర్ అంటే ఏంటంటే న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి. సో న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి ప్లస్ అదేంటంటే డిస్క్రైబ్ చేస్తుంది దేనైనా పొజిషన్ ని. సో ఆ మెజర్ ద్వారానే మనము వీ వుడ్ కమ్ టు నో ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఏ ఆబ్జెక్ట్ కైనా మనం దాని పొజిషన్ ని చెప్పగలుగుతాం, మెజర్ ద్వారానే చెప్పగలుగుతాం. అంతేగాని ఇప్పుడు డైమెన్షన్ ఉంది, సపోజ్ డైమెన్షన్ ఒక ప్రోడక్ట్ డైమెన్షన్ ఉంది, సో దిస్ ప్రోడక్ట్ ఈస్ గుడ్ అని దాని ద్వారా ఏంటంటే వాళ్ళు రాశారు, అంతేగాని మనం ఎగ్జాక్ట్ చెప్పలేం కదా, వాళ్ళ రివ్యూ సేల్స్ కానీ ఏది కూడా చెప్పలేం కదా. సో ఒక మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళకి సేల్స్ ఎంత ఎంత సేల్స్ జనరేట్ అయినాయి అనేది ఒక ఒక ప్రోడక్ట్ గురించి, ఓకే దీనికి 6 ర్యామ్ ఉంది, సో 4000 mAh వాట్స్, ఇవన్నీ చెప్పడం ద్వారా మనమే తెలుసుకోలేం కదా వాళ్ళ ఎంత సేల్స్ జనరేట్ అయితే. తెలుసుకోగలుగుతామా ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ద్వారా? No, bro. కదా, తెలుసుకోలేము. ఎప్పుడైతే దాని యొక్క సేల్స్ అనేది వాళ్ళు చూస్తేనే అక్కడే వాళ్ళకి తెలిసిపోద్ది, ఓకే మన ఈ ప్రోడక్ట్ సో ఇంత సేల్స్ ఇచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు ఓకే వాళ్ళకి ఏంటి ప్రాఫిట్ లో ఉన్నారా, సో వాళ్ళు ఆ ప్రోడక్ట్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా లేదో చెప్పగలుగుతారు. అంతేగాని డిస్క్రిప్షన్ ఎంత రాసినా కూడా అది జస్ట్ ఏంటంటే దాన్ని డిస్క్రైబ్ చేసేదానికి అంతే, అంతే తప్ప దాని యొక్క పొజిషన్ ని మనం కనుక్కోలేం. సో మెజర్ బట్టే మనం దేనైనా వర్డ్ లోనే ఉంది మెజర్ చేయగలుగుతాం, మెజరబుల్ అనేది. ఓకే, రైట్, అండర్స్టూడ్, రైట్. సో అర్థమైందా డిఫరెన్స్? డైమెన్షన్ అంటే ఏంటి, మెజర్ అంటే ఏంటి? Yes, bro. యా, దీస్ ఆర్ వెరీ బేసిక్స్. ఇవి చాలా బేసిక్స్ అన్నమాట, ఇవి చాలా బాగా అర్థం కావాలి. ఓకే, సో అది డైమెన్షన్ మెజర్. సో ఇంకొకటి పిన్ కోడ్ అనేది డైమెన్షన్ మెజర్ చెప్పండి. పిన్ కోడ్ కాదు బ్రో. మెజర్ బ్రో. వై ఇట్ ఈస్ ఎ మెజర్? అంటే ఒక లొకేషన్ ని అది ఇండికేట్ చేస్తుంది కదా. ఇండికేట్ చేస్తుంది కానీ అది మెజర్ చేయలేదు కదా ఆ లొకేషన్. ఇప్పుడు 516107 అనేది ఒక లొకేషన్ కి అది ఒక జస్ట్ ఒక యూనిక్ ఐడి, అంతేగాని ఓకే ఆ 516101 ద్వారా ఓకే ఆ యొక్క ప్రదేశం నీకు బాగా అంటే ఇట్స్ ఎమర్జింగ్ నాన్ మెట్రిక్ అంటే బాగా ఎమర్జింగ్ అయిన సిటీనా లేకపోతే మెట్రోపాలిటన్ సిటీనా, అవన్నీ నీకు తెలిసిపోతాయా? సో బాగా దాంతో ఎక్కువ వాళ్ళు జనరేట్ చేస్తున్నారు వాళ్ళ ఇన్కమ్ ని ఆ లొకేషన్ నుంచి, అవన్నీ మీకు తెలుస్తుందా జస్ట్ ఆ పిన్ కోడ్ ద్వారా? తెలియదు కదా. జస్ట్ ఏంటంటే నేను ఎందుకు ఇదే అడిగానంటే, అంటే కొన్ని దాంతో ఇప్పుడు డైమెన్షన్ అంటే కొన్ని దాంతో ఇప్పుడు రో ఐడి ఉంది 1 2 3, సో దాంతో కూడా న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి, బట్ అది మెజర్ కాదు. అది జస్ట్ ఏంటి, అది ఒక ఇండెక్స్ కాలం. ఓకే, అలా అని న్యూమరిక్ వాల్యూస్ అన్ని ఉన్నాయి అని కానీ అన్ని మెజర్స్ కావు. ఓకే, అందుకని మీకు ఇది చెప్పేదానికి ఇది అడిగా. పిన్ కోడ్ అనేది జస్ట్ ఏంటంటే అది ఒక డిస్క్రిప్షన్ అంతే. దాంతో న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి 516107, బట్ దాన్ని యూజ్ చేసి మనం దాన్ని ఒక స్టేట్ ని కానీ ఒక లొకేషన్ కానీ వీ కాంట్ మెజర్, రైట్. మనం దాన్ని యూజ్ చేసుకుని దాన్ని అంతా చెప్పలేం. సో అది జస్ట్ ఏంటంటే ఒక యూనిక్ అంతే, నగర జస్ట్ ఆ రీజియన్ కానీ ఆ స్టేట్ కానీ ఒక యూనిక్ వాల్యూ అంతే కదా. సో కాబట్టి ఈ రో ఐడి ఇంకా పిన్ కోడ్ ఇలాంటివి న్యూమరిక్ వాల్యూస్ ఉన్నప్పటికీ కూడా అవి మెజర్స్ కావు. సో అలా కూడా మనం ఆలోచించాలి. సో అన్నిటికీ న్యూమరిక్ వాల్యూస్ ఉన్నంత వెంటనే సో అది మెజర్ అని తీసుకోకూడదు. వీ కాంట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ మెజర్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఓకే, రైట్. లెట్స్ మూవ్ టు ద ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్. So before explaining these two, so have you heard about primary key and foreign key terminology? ఎవరైనా అన్నారా ప్రైమరీ కీ Yes, అంటే bro. ఏంటి? Yes. Yes bro. Foreign Okay. key is a unique key. Foreign key is a primary key. What's man? What is Primary happening? key is unique. Primary key is unique. Yeah, primary key is unique key, right? Unique key. Okay, primary key అనేది unique key. Okay, what about foreign key? Foreign key అంటే ఏంటి చెప్పండి? ఇదేం లేదు, ఇది మామూలుగా డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి దీనికి. ఇది ఒక డూప్లికేట్ కీ అంటే ఇట్ విల్ టేక్ ద రెఫరెన్స్ ఆఫ్ ద ప్రైమరీ కీ. ప్రైమరీ కీ రెఫరెన్స్ తీసుకుంటది. సో అది ఎలానో చూద్దాం. సో ఇది ఈ రెండు టెర్మినాలజీ ఇంపార్టెంట్. సో ప్రైమరీ కీ అంటే యూనిక్ కీ. యూనిక్ కీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ స్టాండ్స్ ఫర్ యూనిక్ అంటే యూనిక్ కీ అంటే మీకు ఏమర్థమైంది?
permanently. సో యూనిక్ కీ అంటే ఏంటంటే అది డూప్లికేట్స్ వాల్యూ అనేది ఉండదు, అంటే రిపిటేటివ్ డేటా. సపోజ్ ఇప్పుడు 100 ఉన్నింది అనుకోండి, అది ఒక సపోజ్ లెట్స్ కన్సిడర్ ఐడి, ఒక ఐడి తీసుకుందాం. ఏదో ఒకటి సో చెప్తాము. ఇది 100 అని అనుకోండి. సో సపోజ్ ఈ ఐడి అనేది ప్రైమరీ కీ అని మనం మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఈ 100 అనేది ఇంకెక్కడ కూడా ఈ ఐడి లోపల ఎక్కడ ఇంకా రిపీట్ అవ్వకూడదు. ఓకే, సో ఇంకేం ఉండాలంటే 101, సో 102 అలానే ఉండాలి. మళ్ళీ 100 ఉంటే అది ప్రైమరీ కీ కాదనమాట. సో ఈ 100 కానీ 101, 102 ఇవేవి కూడా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనమాట. సో అవి జస్ట్ యూనిక్ వాల్యూస్ ఉండాలి, అంటే ఏ రిపీటెడ్ వాల్యూ ఎప్పుడు ఉండకూడదు. ఇంకా ఈ యొక్క ఐడిలో మనం దీన్ని ప్రైమరీ కీగా రిప్రజెంట్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ ఐడిలో రిపిటేటివ్ డేటా ఉండకూడదు, అన్ని డేటా వాల్యూస్ కూడా యూనిక్ అనేది ఉండాలి. ఓకే, అర్థమైందా? సో అది యూనిక్ అంటే. సో డూప్లికేట్ అంటే ఏంటంటే మళ్ళీ కూడా ఇప్పుడు 100 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవ్వచ్చు, అది డూప్లికేట్ డేటా కదా. సో అది డూప్లికేట్ అంటే. సో ఇదే డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ అంటే ఏంటంటే ప్రైమరీ కీలో యూనిక్ డేటానే ఉంటుంది, అంటే రిపిటేటివ్ డేటా ఇట్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రిపిటేటివ్ డేటా. బట్ కమింగ్ టు ద ఫారెన్ కీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రిపిటేటివ్ డేటా, నథింగ్ బట్ డూప్లికేట్ డేటా. అంటే డేటా అనేది సేమ్ డేటా అనేది డూప్లికేట్ అయింది ఫారెన్ కీలో, బట్ ప్రైమరీ కీలో ఇట్ ఆల్వేస్ షుడ్ హ్యావ్ ద యూనిక్ వాల్యూస్ అంతే. సో యూనిక్ గానే ఉంటాయి వాల్యూస్ అన్ని, ఏవి కూడా డూప్లికేట్ అనేది ఉండదు. అండర్స్టూడ్ రైట్? సో అర్థమైందా ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి? ఎస్ బ్రో. ఓకే, ఫైన్ దెన్. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో కమింగ్ టు ద ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్. సో ఇప్పుడు ఇంతకుముందు నేను డైమెన్షన్ టేబుల్ అంటే చెప్పా ఆల్రెడీ. డైమెన్షన్ అంటే ఏంటి, మోస్ట్లీ డిస్క్రిప్షన్ అనేది ఉంటది కదా. సో సపోజ్ నువ్వు ఒక ఎంప్లాయీ తీసుకుందాం, ఒక ఎంప్లాయీ ఐడి తీసుకుందాం. సో ఎంపీ ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాం. సో నిన్న తీసుకున్నట్టే. సో ఎంప్లాయీ టేబుల్ ఏమి ఉంటాయి చెప్పండి, డిస్క్రిప్షన్స్ మాత్రమే చెప్పండి ఇప్పుడు. సో డైమెన్షన్ అంటే ఆల్రెడీ నేను చెప్పేశా. సో ఇట్ షుడ్ హ్యావ్ ద డిస్క్రిప్షన్ వాల్యూస్, అంతే కదా. డిస్క్రిప్టివ్ వాల్యూస్ అనేది ఉంటది. సో డిస్క్రిప్టివ్ కాలమ్స్ కూడా ఉంటాయి. సో డిస్క్రిప్టివ్ కాలమ్స్ ఎంప్లాయీ అనే టేబుల్ ఏమేమి ఉంటాయి చెప్పండి. ఒక ఎంప్లాయీ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిసిగ్నేషన్. డిపార్ట్మెంట్. ఎంప్లాయీ ఐడి కూడా ఇది కూడా డైమెన్షన్ కిందకే వస్తుంది, ఎందుకంటే అది జస్ట్ వాడికి యూనిక్ ఐడి. ఇంతకుముందు పిన్ కోడ్ ఎలానో ఎంప్లాయీ ఐడి కూడా అలానే. అర్థమైంది కదా. సో 100 అనే పాటే మనం ఏం చెప్పలేము, దానికి వాడి గురించి ఏం చెప్పలేము. సో అది జస్ట్ ఏంటంటే వాడికి ఒక యూనిక్ ఐడి అంతే, అది కూడా డైమెన్షన్ కిందకే వస్తుంది. ఓకే రైట్. సో దెన్ ఎంప్లాయీ ఐడి, దెన్ సో ఎంప్లాయీ నేమ్, ఓకే, దెన్ డిపార్ట్మెంట్, రైట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్, DOJ. నెక్స్ట్ డిసిగ్నేషన్. డెసిగ్నేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్. Yes. Okay. Fine. Yeah. So let's take a few employee sir, ID. age is dimension or measure, sir? ఏజ్ అనేది ఏంటంటే ఇది Not ఎలా measure. ఉంటుందంటే ఇది మెజర్ కాదు, ఎందుకంటే ఏజ్ అనేది కూడా వాడికి జస్ట్ ఇది ఎక్కడా కూడా మెజర్ లో అనేది వాడరు. సమ్ అది అంటే యూజ్ కేస్ బట్టి కొన్నిసార్లు వాళ్ళ ఒకవేళ సో ఏజ్ బకెట్ వైపు చూపి అంటే ఇది డైమెన్షన్ గా వచ్చేస్తుంది. ఏజ్ కూడా మ్యాథ్స్ వాళ్ళు ఏమడుగుతారంటే ఏజ్ బకెట్స్ క్రియేట్ చేయమంటారు అనమాట. అంటే ఏజ్ బకెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి 60 years వరకు ఏజ్ తీసుకున్నాం అనుకోండి, 0 to 10 years ఉన్న వాళ్ళు ఒక ఏజ్ బకెట్, సో 11 to 20 years ఉన్న వాళ్ళు ఒక ఏజ్ బకెట్, ఇది కూడా డైమెన్షన్ కిందకే వస్తుంది. సో అప్పుడు ఆ ఏజ్ బకెట్ ద్వారా వాళ్ళు ఒకవేళ వాళ్ళు సపోజ్ ఒక పేషెంట్స్ అనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, సో వాళ్ళ విజిట్స్ అని అడుగుతారు అనమాట. ఏజ్ బకెట్ ద్వారా ఎన్నిసార్లు విజిట్ అయ్యారు ఒక్కొక్క పేషెంట్స్ అన్నప్పుడు ఇప్పుడు 11 to 20 years వాళ్ళు ఈ ఆ రేంజ్ లో ఎన్ని పేషెంట్స్ విజిట్ అయ్యారంటే విజిట్ అనేది అక్కడ దాంతో ఒక న్యూమరిక్ వాల్యూ ఉంటుంది. ఆ విజిట్ అనేది అక్కడ మెజర్ అయ్యింది. ఇక్కడ ఏజ్ బకెట్ అనేది డైమెన్షన్ అనమాట. ఓకే, ఏజ్ అనేది కూడా డైమెన్షన్ కిందకే తీసుకుంటారు. ఓకే సార్. జస్ట్ మినిట్ గైస్. హలో.
క్లాస్ చెప్పు. Yeah, sorry for the interruption, guys. So let's continue. Just a minute, guys. Hello. Hello. Yeah, sorry for the interruption, guys. Let's continue. సో అది ఏజ్ గురించి అయిపోయింది కదా. సో ఏజ్ అనేది కూడా డైమెన్షన్ కింద తీసుకుంటారు. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఎంప్లాయీ నేమ్ సోము. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ 2023 సారీ డిపార్ట్మెంట్ డేటా అనలిటిక్స్ కదా, డేటా అనలిటిక్స్. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ 2023. డెసిగ్నేషన్ వచ్చేసి అనలిటికల్ కన్సల్టెంట్ ఏసీ పెడదాం. ఎక్స్పీరియన్స్ ఎంత ఇయర్. సో ఏజ్ సంథింగ్ 24. లెట్స్ టేక్ సాయి డేటా ఇంజనీర్. డేట్ ఆఫ్ జాయినింగ్ 2022. డెసిగ్నేషన్ డి 2022 డి డేటా ఇంజనీర్. సో లెట్స్ టేక్ experience 2 years 25. ఓకే, సో ఈ రికార్డ్ కూడా తీసేయండి, మీకు అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపులే కదా. సో మనకి ఇది ఎంప్లాయీ ఐడి కదా. సో ఇప్పుడు పేరోల్ అనే ఒక టేబుల్, పేరోల్ కానీ శాలరీ కన్నా ఉంటాయి కదా. సో ఈ టేబుల్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఈఎంపీ ఐడి ఉంది. సో ఇక్కడ మనకి మన డేట్ ఆఫ్ జాయినింగ్ కొంచెం పెంచుతాం 2021. ఏజ్ కూడా బాగుంటుంది 26. ఓకే రైట్. ఇక్కడ కూడా మనకి ఏముంటుంది, పేరోల్లో ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఓకే, వాళ్ళ శాలరీ ఉంటుంది కదా. శాలరీ అంటే ఇంకొకటి ఇక్కడ ఇయర్ వైజ్ ఉంటుంది, ఇయర్ శాలరీ. ఒక్కొక్క ఇయర్ లో నీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి కదా, రైట్. సో ఆ ఇంక్రిమెంట్ బట్టి ఏ ఇయర్ లో ఏ శాలరీ అనేది వాళ్ళు నోట్ చేసుకోవాలి కదా. సో శాలరీ. సో ఇప్పుడు సోము తీసుకున్నాం అనుకోండి. సో ఎంప్లాయీ ఐడి ఏంది చెప్పండి సోముకి? 100. ఓకే 100 కదా. సో ఇయర్ మనం 2021 లో జాయిన్ అయ్యాడు కదా సోము, రైట్. సో 2021 లో శాలరీ ఒక 5 రూపీస్ అంటే ఇప్పుడు మళ్ళీ 100 2022లో ఎంత పెరిగింది అనుకో, 10 రూపీస్కి వెళ్ళింది. సో అలా 100 2023లో 15. Someone mute yourself. We are getting noise. 2024లో 20. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ మన వాడికి ఇప్పుడు ఎవరికి కూడా ప్రతి ఒక్క ఇయర్ కి అప్రైజల్ అనేది వస్తాయి కాబట్టి ఆ ఎవ్రీ ఇయర్ ఎంత పెరిగింది అనేది ఇక్కడ నోట్ చేసుకుంటా వెళ్తారు కదా, రైట్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది డూప్లికేట్ అయిందా లేదా. సో ఇక్కడ చూస్తే మనకి డిస్టింక్టే ఉంది, ఒకే సారి ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఆ ఎంప్లాయీ ఐడి సోము అనేది ఆ ఎంప్లాయీ ఐడినే ఎన్నిసార్లు రిపీట్ అయింది, 4 times రిపీట్ అయింది. గైస్ డూ యూ అబ్జర్వ్ హియర్, రిపీట్ అయిందా లేదా ఇక్కడ? yes bro. సో ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక టేబుల్ కదా. సో ఇఫ్ యూ టేక్ దిస్ వన్ యాజ్ ఏ అదర్ టేబుల్, రైట్. ఇది ఇంకో టేబుల్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి శాలరీ అనేది ఏంటి, శాలరీ అంటే మెజర్ కదా. సో ఫ్యాక్ట్ టేబుల్ ఎప్పుడు కూడా అనేది ఇప్పుడు కూడా ఈ మెజర్ డేటా అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది. ఫ్యాక్ట్ టేబుల్ మాత్రం కన్సిస్ట్ అయి ఉంటుంది. ఈ డైమెన్షన్స్ టేబుల్ మెజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఫ్యాక్ట్ టేబుల్లో డైమెన్షన్స్ ప్లస్ మెజర్స్ రెండు ఉంటాయి అనమాట. సో ఇవి డైమెన్షన్సే కదా, ఇయర్ అనేది డైమెన్షనే. సో ఎంప్లాయిడ్ అనేది కూడా డైమెన్షనే. శాలరీ అనేది ఏంటి, మెజర్ కదా. సో ఫ్యాక్ట్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే డైమెన్షన్స్ ప్లస్ మెజర్. మెజర్ టేబుల్ అంటే ఇట్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ డైమెన్షన్స్. ఓకే, సో ఫ్యాక్ట్
ఈజ్ ఈక్వల్ టు వాట్? డైమెన్షన్ ప్లస్ మెజర్స్, రైట్? ఇది ఫ్యాక్ట్ టేబుల్ అంటే. సో డైమెన్షన్ టేబుల్ అంటే డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ డైమెన్షన్స్ మాత్రమే కలిగి ఉంటుంది అది. సో అంతే. సో సో కాబట్టి ఇప్పుడు చూస్తే మీరు ఇప్పుడు డైమెన్షన్ టేబుల్లో డూప్లికేట్ డేటా ఉంటుందా, ఫ్యాక్ట్ టేబుల్లో డూప్లికేట్ డేటా ఉంటుందా? చెప్పండి. డైమెన్షన్ డైమెన్షన్ ఫ్యాక్ట్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ కదా, ఇదే కదా. ఇప్పుడు శాలరీ అనేది ఏంటి? మెజర్స్ ఉండేది ఏంటి? ఫ్యాక్ట్ టేబుల్ కదా. సో Fact మెజర్స్ table. డేటా ఉండేది ఫ్యాక్ట్ టేబుల్. సో దేంతో ఇప్పుడు డూప్లికేట్ అయింది డేటా? డూప్లికేషన్ అంటే ఏంటి? సో ఈ ఐడి చూడండి 100 అనేది రిపీట్ అయితేనే ఉంది, అదే కదా డూప్లికేషన్ అంటే, రైట్? సో డూప్లికేట్ ఇప్పుడు ఏ టేబుల్ లో జరిగింది? ఫ్యాక్ట్ టేబుల్ లో జరిగిందా, డైమెన్షన్ టేబుల్ లో జరిగిందా? Fact table. అది. సో ఫ్యాక్ట్ టేబుల్ ఎప్పుడు కూడా ఫారెన్ కీని కలిగి ఉంటది. సో ఫ్యాక్ట్ టేబుల్ లో కూడా డేటా అనేది డూప్లికేట్ అయ్యేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బ్యాంక్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, అది అడ్వాన్స్ కాబట్టి సో సింపుల్ గా ఇది అర్థమైందని చెప్పాను. సో ఎప్పుడు కూడా ట్రాన్సాక్షనల్ డేటా అనేది కూడా ఫ్యాక్ట్ టేబుల్ లోనే ఉంటది. సో మీరు బ్యాంక్ తీసుకున్నారు అనుకోండి, మీ డెబిట్ క్రెడిట్ అనేది అదొక మెజర్ కదా, డెబిట్స్ క్రెడిట్స్ అనేవి మెజర్స్ కదా. సో మీరు ఎవ్రీ టైం మీరు చేసినప్పుడల్లా మీ ఐడి అంటే ఏంది? అక్కడ అకౌంట్ నెంబర్ అనేది రిపీట్ అవుతా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ట్రాన్సాక్షనల్ డేటా అనేది ఫ్యాక్ట్ టేబుల్లోనే ఉంటది. సో కాబట్టి ఫ్యాక్ట్ టేబుల్లోనే మనకేంటి ఏమైంది? ఆ డేటా అనేది డూప్లికేట్ అయింది. సో ఫ్యాక్ట్ టేబుల్లోనే ఫారెన్ కీ అనేది ఉంటది. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు డైమెన్షన్ టేబుల్ చూస్తే, డైమెన్షన్ టేబుల్ ఏమైనా డేటా డూప్లికేట్ అవుతుందా? లేదు బ్రో. లేదు కదా. సో ఇప్పుడు మనము సపోజ్ 103 క్రియేట్ చేసినాం, 104, 105. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఒకటేసారి స్టోర్ చేసుకుంటాం, అంతేగాని మళ్ళా నీకు 100 ఇచ్చి సోమ్ అనే అవసరంలే కదా, నో నీడ్ ఆఫ్, రైట్? సో మళ్ళా 100 ఇచ్చి ఇక్కడ సోమ్ అని మనం ఆ డీటెయిల్స్ ఏం స్టోర్ చేసుకోం. ఇక్కడ డైమెన్షన్ టేబుల్లో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏ ఎంప్లాయీ అయినా తీసుకోండి, వాళ్ళ డీటెయిల్స్ అట్ ఏ టైం ఒకేసారి స్టోర్ చేసుకుంటాం అంతే. ఓకే. ఎందుకంటే అది ఓన్లీ వాళ్ళకి డిస్క్రిప్షన్స్ అంతే. వాడి ఈ ఎంప్లాయీ నేమ్ ఏంది, డిపార్ట్మెంట్ ఏంది, డేట్ ఆఫ్ జాయినింగ్, డెసిగ్నేషన్, ఇవన్నీ కూడా ఒకటేసారి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఒకే రోలో ఒకేసారి స్టోర్ చేసుకుంటాం అంతే.